ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి లలితా సహస్రనామాల్లో ఈ నామము మీకు ఎక్కడ అంటే ఈ నామాన్ని ఎంత చేసుకోవడం ద్వారా ఎటువంటి దోషం పోతుంది మీ జన్మజాత చక్రరీత్యా, అదేవిధంగా వాస్తుపరంగా ఎటువంటి దోషాలు తొలగుతాయనే విషయం మనం చెప్పుకుందాం. ఇక్కడ ఈ నామాన్ని కనుక చూసుకున్నట్లయితే రత్నకింకిరికారమ్య రసనాధామ భూషిత అంటే దీని యొక్క అర్థం ఏమిటి? మనం నార్మల్గా చదివేసుకుంటూ ఉంటాం రత్నకింకిరికారమ్య రసనాధామ భూషిత అనేటువంటిది. అయితే రత్నకింకిరములు అంటే రత్నకింకిరిక అంటే ఏంటి? రత్న ఖచ్చితమైనటువంటి చిరుగంటల చేత అమ్మవారి వడ్డానం గురించి ఈ యొక్క నామం ఉందండి. అమ్మవారి వడ్డానం ఎలా ఉందట? అవి కదలకుండానే మోగుతున్నాయట. అంటే ఆ వడ్డానంకు ఉన్నటువంటి ఆ చిన్న చిన్న చిరుగంటలు వడ్డానం గురించి వర్ణన అనమాట ఇది. రత్నకింకిణికారమ్య రసనాధామ భూషితాయై నమః అనేటువంటిది. అయితే ఇక్కడ దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని ఓం రత్నకింకిణికారమ్య రసనాధామ భూషితాయై నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మనకి రుణ సంబంధించినటువంటి దోషము ఖచ్చితంగా తొలగిపోతుందండి. ఏమండి, ఒక డబ్బు రుణం తీరాలంటే ఏం చేయాలండి అంటే ఉన్న ఉద్యోగంలో జీతం పెరగాలి, లేకపోతే చేస్తున్న వ్యాపారంలో ధనాదాయం పెరగాలి, అప్పుడు రుణం తీరుతుంది. లేనట్లయితే వితౌట్ క్యాలిక్యులేషన్ అప్పు చేసేసాం, అది కొనేసాం, ఇది కొనేసాం, క్రెడిట్ కార్డ్ వాడేసాం, పరిస్థితి ఏమిటి? రుణాలు పెరిగిపోయి ఎలాగ ఏదో అమ్మేసి చేయాలంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. నేను ఇప్పుడు ఉన్న ఉద్యోగంలో ఇంకా ఏ స్కిల్స్ పెంచుకుంటే నాకు జీతం పెరుగుతుంది, చేస్తున్న వ్యాపారంలో ఎటువంటి స్కిల్స్ పెంచుకుంటే నాకు ఇంకా వ్యాపారం పెరుగుతుంది అనేటువంటిది అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఈ నామం ఇక్కడ పనిచేస్తుంది. మరి వాస్తుపరంగా చూసుకున్నట్లయితే చాలామంది తెలియక ఏం చేస్తారంటే దక్షిణ నైరుతిలో ఎప్పుడు వేస్టేజ్ అవుతుంది, ఎక్కువ అప్పులు ఎందుకు అవుతాయి అంటే, ఒకటి ఉత్తరం పాడైతే ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నా పాడవుతుంది, రుణాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. దక్షిణ నైరుతిలో తెలియకుండా పెట్టకూడని ప్రదేశంలో అక్కడ ఏదైనా మనీ బాక్సులు అవి లేదా బీరువాలు పెడుతున్నప్పుడు కూడా ఇటువంటి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి గనక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ దోషం అనేటువంటిది తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నామాన్ని ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ నామమైనా మినిమం ½ అన్ అవర్, మ్యాక్సిమం ఇంక 1-2 గంటల మీ ఇష్టం. మీకున్న ఓపిక, మీకున్న సమయము, మీకున్నటువంటి సమస్య ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ నామమైనా ఎంత ఎక్కువసేపు ఎన్ని ఎక్కువసార్లు చేస్తూ ఉంటే బాగుంటుంది. కాకపోతే అక్షరం తప్పు లేకుండా చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశము. శ్రీమాత్రే నమః.